ఆటిజం గురించి మోస్ట్ కామన్ మిత్ ఏంటంటే బ్యాడ్ పేరెంటింగ్ వల్ల ఆటిజం వస్తుందని అనుకుంటారు. మోస్ట్లీ మదర్స్ ని బ్లేమ్ చేస్తారు, కానీ కాదు, దీనికి ఎవిడెన్స్ లేదు. ఇలాంటి ఒక అఫెన్సివ్ మిత్ ఎలా పుట్టుకొచ్చిందంటే రిఫ్రిజిరేటర్ మదర్ థియరీ నుండి వచ్చింది. ఆటిజం అని కనిపెట్టిన స్టార్టింగ్ డేస్ లో అంటే 1940s లో కొంతమంది చెప్పింది ఏంటంటే మదర్స్ ఎవరైతే ప్రేమించబడరో, నెగ్లెక్ట్ చేయబడతారో, ఎమోషనల్ గా హర్ట్ చేయబడతారో వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా ప్రేమించకుండా, ఫ్రెండ్లీగా ఉండకుండా హర్ట్ చేస్తూ ట్రామటైజ్ చేస్తారని, ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా వాళ్ళని హెల్దీగా హ్యాపీగా పెంచకపోవడం వల్లే పిల్లలకి ఆటిజం వస్తుందని చెప్పడం జరిగింది. కానీ తర్వాత సైన్స్ రీసెర్చ్ అంతా డెవలప్ అయ్యి తెలిసిన విషయం ఏంటంటే ఆటిజం పేరెంటింగ్ స్టైల్ వల్ల రాదు అని. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయని, మెయిన్ గా జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇంకా రకరకాల కాజెస్ వల్ల ఆటిజం వస్తుందని, మెయిన్ గా న్యూరోలాజికల్ డెవలప్మెంట్ లో ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందని తెలిసింది. ఈ థియరీ చాలా మంది మదర్స్ ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసింది. సో ఇది పేరెంట్స్ మిస్టేక్ కాదు, జస్ట్ చైల్డ్ బ్రెయిన్ డిఫరెంట్ గా స్పెషల్ గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.